నమస్తే వెల్కమ్ టు ABN ఇండియన్ కిచెన్. నేను మీ అపూర్వ. ఈ రోజు మనం నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాము. మనకి ఒక స్పెషల్ రెసిపీ నేర్పించడానికి మనతో ఉన్నారు చెఫ్ సతీష్ రెడ్డి గారు. వెల్కమ్ సార్. హాయ్ అండి, అపూర్వ గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. మరి ఈ రోజు మాకు ఏ రెసిపీ నేర్పించబోతున్నారు? చికెన్ చాప్లీ కబాబ్ అనేసి, ఇది లక్నోలో చాలా ఫేమస్ అండ్ డిష్. చాలా ఈజీగా తయారు చేయగలుగుతారు ఇంట్లో. అది మీకు నేర్పిస్తామని నేను అనుకుంటున్నాను. నేను ఆ రెసిపీ మీకు చెప్తాను. స్టార్ట్ చేస్తామండి. యా, లెట్స్ స్టార్ట్. ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాప్ చేసి పెట్టిన చికెన్ వచ్చి కీమా లాగా అనమాట. కీమా మిషన్లో వేసి మనం చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఒక పోర్షన్ చేస్తాం కాబట్టి మినిమం ఒక 200 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని చికెన్ కీమా అంటారండి. ఇది ఒక పోర్షన్కి సరిపోయేంత. ఇది వచ్చి 1.5 గ్రామ్ నుంచి, అదే 150 గ్రామ్ నుంచి 200 గ్రామ్స్ వరకు వస్తుందండి. తర్వాత దీనికి కావాల్సినంత సాల్ట్ మనం తీసుకుంటాము. దీనిలో వేయాల్సిన సాల్ట్ లైట్గా ఒక 10 గ్రామ్స్ సరిపోతుంది దీనికి వేసుకోవాలనేసి. దీన్ని సాల్ట్ అంటారండి, ఫైన్ సాల్ట్. తర్వాత ఫైన్ చాప్ ఆనియన్ అండి. దీన్ని ఒక టేబుల్ స్పూన్ మనం వేసుకుంటున్నాము. ఒక టేబుల్ స్పూన్ మనం వేసుకుంటామండి. తర్వాత ఫైన్ చాప్ జింజర్ అండి. జింజర్, అల్లం వేసుకుంటున్నాము. ఇది ఒక సేమ్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటాము. దీనిలో సీడ్స్ తీసేసిన టమాటాలు, దీనిపైన స్కిన్ వరకే మనం చాప్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దీన్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటాం. ఇప్పుడు టమాటాలు వేసుకున్నామంటే ఇప్పుడు వచ్చి గ్రీన్ చిల్లీ తీసుకుంటాం. పచ్చిమిరపకాయలు ఫైన్ చాప్ చేసింది మనం దీంట్లో ఇప్పుడు వేసుకోబోతాం. ఫైన్ చాప్ చేసింది 1/2 చేసుకుని దాని తర్వాత ఫైన్ చాప్ చేసుకుంటాం. మనకి ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ కావాలని చేసుకుంటారు. ఇది వచ్చి కడాయి మసాలా అంటారండి. అన్ని కోరిండరు, అదే ధనియాలు, మిరియాలు, సోంపు అన్నీ వేసుకొని క్రష్ చేసి పెట్టుకుంటామండి. దీన్ని వేస్తే ఆ మసాలా ఫ్లేవర్ బాగా దీని లోపలికి ఎక్కుతాయి కాబట్టి దీన్ని వేసుకుంటాం అనమాట. ఇది చేసుకొని పెట్టుకున్నాము. దీన్ని పౌడర్ కాదు, దీన్ని క్రష్ లాగా ఉంటుంది. మీకు చూస్తేనే మీకు బాగా అలా ఉంటుందండి. రెండోది వచ్చి ఇది ఎగ్, ఎల్లో అండ్ వైట్ ఉంటుంది. గుడ్ అండి, బాయిల్ చేసిన గుడ్డుని వచ్చి మనము సపరేట్గా ఫైన్ చాప్ చేసుకున్న ఎగ్ అండి. దీన్ని కూడా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఇక్కడ వేసుకుంటామండి. ఇంకొంచెం ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టుకునేస్తాము. ఇది వచ్చి శనగపిండి అండి. మనము బేసన్. దీన్ని వచ్చి మనం రెగ్యులర్గా బద్ద శనగలు తీసుకొని కొడతాము. బేసన్ మనం ఏమన్నమాట. అందువల్ల వచ్చి శనగపిండి దీంట్లో వేసుకున్నామండి. దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇది వేసుకునేస్తాం కాబట్టి. ఇది కొత్తిమీర అండి. కొత్తిమీర ఫైన్ చాప్ దీన్ని చేసుకున్నాను. ఫ్రెష్ కొరిండర్ అంటారు. దీన్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. ఓకేనా అండి. తర్వాత బీట్ చేసి పెట్టిన ఎగ్ అండి. మనము ఎగ్ని బాగా బీట్ చేసి పెట్టుంటాము. ఆ ఎగ్ని కొంచెం కొట్టుపెట్టుకున్నాము. ఇది వచ్చి బైండింగ్ చేస్తుందండి. మనం గ్రిల్ చేసేటప్పుడు కానీ దానికి బాగా యూస్ అవుతుంది అనమాట. స్టిక్కీగా ఉండడానికి మనకి పనికి వస్తుంది. ఇది పుదీనా అండి. పుదీనా ఫైన్ చాప్ అండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. ఇది కూడా దానిమ్మ పండు అండి. ఇది పొమగ్రానేట్ ఎందుకు వేసుకుంటామండి దీంట్లో? టేస్ట్ పిల్లలు తినడానికి కూడా చాలా ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అందువల్ల మనకి పిల్లలు ఇష్టపడి తినేదానికోసం ఇది యాడ్ చేస్తాం. లేదులేండి, మనం ఆయిల్లో ఫ్రై చేయము, తవలో గ్రిల్ చేస్తాం కాబట్టి మనకి అలా ఉండిపోతుందండి. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేస్తాం ఆల్మోస్ట్. లైట్గా బటర్ దీని మీద వేసేటప్పుడు మనం వేసుకుంటాం. ఓకేనా. అవసరం లేదు. దీంట్లో అన్ని వేసుకుంటాం కదా, జస్ట్ ఫర్ అది ఫైన్గా ఉండడానికి కోసం అది పేస్ట్ చేసుకున్నాం. దాంట్లో అంతా అది వేసుకున్నాం. సింపుల్ రెసిపీ అన్న దానికోసం ఇది మనము ఇలా ఈజీగా ఇంట్లో చేసుకోవడానికి కుదిరినట్లుగా
మనం ఇక్కడ కీమా మిషన్ ఉంటుంది, మనకి ఇంట్లో మిక్సీలు వేసుకోవచ్చు. ఓకే. సాల్ట్ కొంచెం తక్కువ అనిపిస్తుంది, నేను వేసుకున్నాను. స్పైసీ, దీంట్లో స్పైసీ లెవెల్ కూడా కొంచెం బాగా తగ్గినట్లుగా ఉంది. మనం వేసే స్పైసీ వచ్చి ఇదే ఎక్కువ ఇంపార్టెంట్. గ్రీన్ చిల్లీ మసాలా అని చెప్పారండి, కడాయి మసాలా అంట. కడాయి మసాలా. ఇప్పుడుండే పిల్లలు కూడా స్పైసీ ఎక్కువ తింటున్నారు, అంత మైల్డ్ స్పైసీ అంతా తినట్లేదు కాబట్టి అందుకోసమే నేను స్పైసీ వేస్తామని చెప్పానండి. లెమన్ స్క్వీజ్ అండి, అన్నీ ఫినిష్ అయిన తర్వాత లెమన్ స్క్వీజ్ కొంచెం చేసుకున్నాను. దీంతో ఈ వర్క్ ఫినిష్ అయింది. మనం ఇంకా గ్రిల్ చేయడానికి టిక్కాలు రెడీ చేసుకుని గ్రిల్ చేస్తామండి. ఆ ప్లేట్ ఒకసారి తీసుకొని మనము దీన్ని ఒక 40 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ మంది మన ఇంట్లో ఉన్నామంటే చిన్నదిగా కూడా చేసుకోవచ్చు, మనకి నచ్చిన సైజు చేసుకోవచ్చు. హోటల్ ఇండస్ట్రీలో వచ్చి అలాకాట్లు ఇస్తారు కాబట్టి పెద్ద సైజ్ చేసుకుంటారు. మనం నార్మల్ సైజ్ చిన్నది చేసుకుంటే చాలండి. మన ఇంట్లో మసాలా వడ ఎలా తడతామో అలాగా చేతిలో వేసుకొని లైట్గా చేసుకొని సింపుల్ హోల్ పెట్టమండి. మన ఇంట్లో మసాలా వడకి కూడా హోల్ పెట్టమండి. సారీ అండి, నాకు అంత తెలియదు. మనం ఉద్ది వడకిదా హోల్ పెడతాము, మసాలా వడకి మనం హోల్ పెట్టమన్నమాట. అన్నీ ఒకే మాదిరిగా ఒక 5 పీసెస్ చేసుకుంటాం మనం కలిపినట్లుగా. ఇది ఒక 4 పీస్ చేసేసుకుంటాం మనము, ఈజీగా ఉంటుంది. తవా రెడీగా ఉందండి, మనకి తవా రెడీగా ఉంది. ఈ టెంపరేచర్ మనం చెక్ చేసుకుని తర్వాత మనం ఓకే 4 పీస్ రెడీ చేసుకున్నాం. మనం కుక్ చేయడానికి రెడీ అయిపోయింది. మేడం గారు నేను వచ్చి దీన్ని టెంపరేచర్ చెక్ చేసి దాని ప్రకారం స్టార్ట్ చేస్తాం. టెంపరేచర్ కరెక్ట్గానే ఉందండి. ఇప్పుడు మనం చేయబోయేది, మనం కొంచెం లైట్గా బటర్ అయినా ఆయిల్ అయినా గీ అయినా మన ఇంట్లో ఏది ఉంటుందో దాన్ని తగినట్లుగా వేసుకొని మనం దాంట్లో గ్రిల్ చేసుకోబోతామండి. బటర్ తీసుకుంటారా? ఈయనైతే బటర్ యూస్ చేశారు, బటర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో అయితే నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కాబట్టి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకు నచ్చిన టెంపరేచర్లో మనం పెట్టుకొని చేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా 2-3 మినిట్స్ బాగా కుక్ చేసి స్లో ఫైర్లో పెట్టి చేసుకుంటూ ఉంటుంది. ఇది వచ్చి ఒక 5 మినిట్స్ కుక్ చేయాల్సిన ప్రాసెస్ అండి. మీరు 5 మినిట్స్ కుక్ చేశారంటే చాలా బాగుంటుంది. అప్పుడు కరెక్ట్గా మన కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు. ఎక్కువ కలర్ కాకుండా తక్కువ కలర్ కాకుండా మన గోల్డెన్ రెడ్ వచ్చినప్పుడు మనం తీసేయచ్చండి. అప్పుడు మనకి అర్థమైపోతుంది ఇది కుక్ అయిందనేసి. ఓకే అండి. అపూర్వ గారండి చెప్పండి. చూడండి, ఈ కలర్ వచ్చినప్పుడు ఇంకొంచెం ఈసారి తిప్పి టర్న్ చేసినప్పుడు కొంచెం ఇంకా బాగా వస్తుందండి. వన్ సైడ్ మనకి కాలిపోయినట్టు, వన్ సైడ్ కాలిపోయినట్టు కాదు, ఇది ఒక 70% అయిపోయినట్టే. ఒక సైడ్ కలర్ వచ్చేసింది. స్లో ఫ్లేమ్ లో కుక్ చేసామంటే ఇంకా కంప్లీట్లీ రెడీ అయిపోయింది. బటర్ కొంచెం పైన వేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ పైన వేసినప్పుడు వేసిందాం కాబట్టి సైడ్లో వేసుకుందాము. దీంట్లో వచ్చి మనము ఇంకా షోగా ఉండాలంటే కూడా ఈ రింగ్స్ టమాటాలు ఉంది కదండి, దాన్ని తీసి మనము పైన పిల్లలకి నచ్చేట్టుగా గ్రిల్ చేసి ఇచ్చేసామంటే ఇంకా పిల్లలు చాలా ఇష్టపడి తింటారనమాట. ఎక్కువ స్పైసీ ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది, పిల్లలకి నచ్చేట్టుగా ఉంటుంది అనమాట. జనరల్ గా నాన్ వెజ్ తింటే చాలా మంది ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల లావ్ అయిపోవడం అలా ఉంటుంది. చికెన్ లో ఉన్న ప్రోటీన్స్ మన హెల్త్ కి మంచిదండి. మన ఫిట్ గా ఉండడానికి చాలా ఇంపార్టెంట్ చికెన్. ఎగ్స్ తినమంటారు, చికెన్ తినమంటారు అంటే చికెన్ మట్టుకే. మటన్ ఇలాంటిది కొంచెం హెల్త్ గా అటు ఇటు ఉంటాయి కానీ లావ్ అవుతారు, కానీ చికెన్ లో మంచి ప్రోటీన్స్ ఉన్నాయి, మనం ఖచ్చితంగా తినాలి. ఇలాంటి హోటల్లో వచ్చి కంపల్సరీగా తినాలి, హైజీనిక్ గా హెల్తీగా ఉంటుంది. విన్నారు కదండి.
ఎన్ని మినిట్స్ చేస్తే 5 మినిట్స్ చేస్తే 5 మినిట్స్ 5 మినిట్స్ చేస్తే కరెక్ట్గా కుక్ అయిపోతుంది. ఆయిల్ ఫ్రై అంటే ఒక 3 మినిట్స్లో అయిపోతుంది. ఈ తవాలో గ్రిల్ చేస్తున్నాం కాబట్టి మనము ఒక 5 మినిట్స్ చేస్తామంటే చాలా బాగుంటుంది. కాబట్టి మనకి పేషెన్స్ కావాలి. మీకు అంతగా డౌట్ ఉన్నిందంటే మనము లైట్గా పోకుండా అలా గుర్తు చూసామంటే తెలుస్తుంది. పోప్ చేసి చూస్తే మనకి కుక్ అయిందో లేదో తెలుస్తుంది. నేను టెంపరేచర్ స్లోగా పెట్టినాను తవాకి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి. ఫాస్ట్గా పెడితే ఎక్కువ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదండి. మెయిన్ పైన లేయర్ మాడిపోతుంది కానీ లోపల మాత్రం కుక్ అవ్వదు. అందుకని స్లో ఫ్లేమ్లో మీకు పెట్టుకోండి. తక్కువ దానిలో పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ కుక్ అయి వచ్చేసింది. ఇందులో ఈ మసాలా ఒక్కటి మాత్రం మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ లైక్ కట్ చేసుకోవడం వెంటనే ప్రిపేర్ చేసుకోవడం చాలా సో ఎక్కువ టైం తీసుకోవచ్చు. జస్ట్ మీరు మొత్తం రెడీ చేయడానికి 15 మినిట్స్ అవుతుందండి. ఎలాగో అది కుక్ అవుతుంది కాబట్టి ఈ లోపు ఒక్కసారి ఈ మసాలా ఎలా చేస్తారో మా ప్రేక్షకులకు చెప్తారా? ఖచ్చితంగా అండి. దీంట్లో వచ్చి ధనియాలు, మిరియాలు, సోంపు, ఇదే మరిగా రెడ్ చిల్లీ అన్ని చేసుకుని లైట్ స్లో ఫ్లేమ్ లో టాస్ చేసుకోవాలండి. అలా టాస్ చేసుకున్నప్పుడు లైట్ బ్రౌన్ అయినప్పుడు ఏం చేయాలంటే మిక్సీలో క్రష్ లాగా చేసుకోవాలి. ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ కచ్చబచ్చగా ఇలాగ తొక్కులాగా ఉండాలి. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది అయిపోయిందండి. మనం కుక్ అయిపోయింది. మనము తీసేస్తామండి. ఆల్రెడీ కబాబ్ రెడీ అయిపోయిందండి. చికెన్ చాప్లీ కబాబ్. ఇప్పుడు ప్లేటింగ్ స్టార్ట్ చేస్తామండి. ఒకసారి చూస్తామా? ఫస్ట్ ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకుంటాం. మనము ఇంట్లో తిన్నా కానీ దాని డిజైన్ చాలా బాగుంటేనే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు కాబట్టి ఆ డిజైన్ ఫస్ట్ దాన్ని కట్ చేసుకున్న ఆనియన్స్ కానీ గార్నిష్ పెడతాము. తర్వాత దీన్ని తీసి ప్లేటింగ్ చేస్తాం. ఆ గార్నిష్ తీసుకుంటారండి? తప్పకుండా. గార్నిష్ అండి కలర్ఫుల్గా ఉండడానికి ఆనియన్స్, బీట్రూట్, క్యారెట్, గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నామండి. లైట్గా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఓకే అండి. ఎల్లో క్యాప్సికమ్ కూడా ఉంది. పైన పెట్టుకున్న తర్వాత దీన్ని తీసి ఇలా ఉంచండి. మనము చికెన్ చాప్లీ కబాబ్ రెడీ అయిపోయింది కాబట్టి మనం ప్లేటింగ్ చేస్తున్నామండి. ఇప్పుడు టేస్ట్ చూపుతాను నేను, అపూర్వ గారండి. వావ్, నైస్గా కుక్ అయిందండి. ఫుల్ సాఫ్ట్గా ఉంది. ఇట్స్ హాట్ బట్ స్టిల్ వెరీ డెలిషియస్. చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ ఇట్. చాలా బాగుందండి. మీరు అన్నట్టుగానే షాక్ అయ్యాను ఇంత టేస్ట్గా చేస్తారనేసి. మీరు అన్నట్టుగా దానిలో ప్రోమోగ్రానేట్ సీడ్స్ తగులుతున్నాయి. వెరీ నైస్. చాలా బాగుందండి. చూసారు కదండి చికెన్ చాప్లీ కబాబ్ రెసిపీ సతీష్ గారు మన కోసం ఎంతో డెలిషియస్ గా 5 మినిట్స్ లో కుక్ చేసి పెట్టారు. సో ఇంత ఈజియెస్ట్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. కీప్ వాచింగ్ ABN ఇండియన్ కిచెన్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.